ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆంధ్రాలో జరిగిన మార్పుల గురించి కొన్ని చెప్తారా? అన్ని మార్పులు పంచాయతీలు మహాత్మా గాంధీ గారు ఏం చెప్పారు, గ్రామాలు అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందితే చెప్తారు. కానీ ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థలో ఇప్పుడు గ్రామాల్లో కూడా సర్పంచులు కూడా ఎమ్మెల్యే ఎంపీ లాగే ప్రజలతో ఎన్నుకోబడిన వాళ్ళే. ఎమ్మెల్యే కంటూ కొన్ని ఫండ్స్ ఉంటాయి, ఎంపీ కంటూ కొన్ని ఫండ్స్ ఉంటాయి, లేకపోతే మినిస్టరు ప్రభుత్వానికి రాష్ట్ర స్థాయిలో కొన్ని ఫండ్స్ ఉంటాయి. సర్పంచ్కి ఏ ప్రభుత్వం అయినా కానీ, అది ఏ ప్రభుత్వం అయినా కానీ ఫండ్స్ అంటే ఒక సర్పంచ్ అధికారాలు కానీ ఫండ్స్ కానీ ఇస్తుందా? కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత గ్రామాలలో అభివృద్ధి చెందాలంటే ప్రతి పంచాయతీకి ఇన్ని ఫండ్స్ ఉండాలి, ప్రతి పంచాయతీలో ప్రణాళిక ఉండాలి, రోడ్ల పరిస్థితి ఏంది, విద్య పరిస్థితి ఏంది, లేకపోతే అక్కడ ఉన్న డ్రైనేజ్ పరిస్థితి ఏంది, ఇంకా శాంతి భద్రతలు ఏమున్నాయి, అదేవిధంగా గిన్నీస్ రికార్డు. మీరు డ్రైనేజీల దగ్గర పోయారన్నా. ఇప్పుడు నిన్ననే వచ్చింది ఒక న్యూస్, ఇక్కడ ఒంగోలు దగ్గర ఏమో ఒక 2 సంవత్సరాల పిల్లోడిని వీధి కుక్కలు లాక్కొని పోయింది. అంటే ఇప్పుడు గతంలో కూడా అవే జరిగినాయి, అట్లాంటి సమస్యలే ఉన్నాయి, ఇప్పుడు కూడా అట్లాంటి సమస్యలు ఇంకా ఉన్నాయి. ఏం మార్పు వచ్చింది? పవన్ కళ్యాణ్ గారు ఎందుకు బహిరంగ వేదికల్లో అంటున్నారు, అధికారులు అది ఇంకా ప్రభుత్వం 3-3.5 నెలలు అయింది, వీళ్ళు ఎఫిషియెంట్ పనిచేసిన ప్రభుత్వం అంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కాదు. కొన్ని లక్షల మంది ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళతోనే ప్రభుత్వం నడుస్తుంది. ప్రజాప్రతినిధులు ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు ఏం చేస్తారు, వాళ్ళంతా ఆఫీసర్ సిస్టమ్ నడిపించాలి, చట్టాలు చేయాలి, ఆ చట్టాలను అమలు చేసే పరిస్థితి వీళ్ళు చేస్తారు. కానీ ప్రజాప్రతినిధులు ఎఫిషియెంట్గా అధికారులు ఏమైపోయిందంటే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి దోచుకోవడం, వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీలు దోచుకోవడం, వాళ్ళకి అధికారులు సహకరించడం, వాళ్ళంతా కుమ్మక్కై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆ స్థాయికి తీసుకొచ్చారు. ఇప్పుడు అధికార వ్యవస్థని అధికారులను కూడా ఈరోజు దారిలో పెడతా ఉన్నారు. అన్నీ సమసిపోతాయి. సరే మీరు అన్నట్టు చాలా చిన్న చిన్న మైల్యూట్ జరుగుతాయి, చాలా అది చాలా పెద్ద, ఒక కుటుంబం ఒక వ్యక్తిని కోల్పోవడం చాలా పెద్ద విషయం. కానీ అంత పెద్ద రాష్ట్రంలో ప్రతిదాన్ని పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించలేం కదా. ప్రభుత్వం అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కాకుండా కొన్ని వేల లక్షల మంది ఆఫీసర్స్, కొంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రజాప్రతినిధులు, ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టంలో ఎక్కడ తప్పు జరిగినా కానీ అక్కడే ఆపాదించాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఏదైనా తప్పు జరిగితే అంతే ఫాస్ట్గా కూడా వాళ్ళ మీద అధికారుల మీద చర్యలు తీసుకుంటా ఉన్నారు. మళ్ళీ జరగకుండా పునరావృతం అవ్వకుండా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు దృష్టి పెడతా ఉన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మహిళల భద్రత గురించి ఆలోచించాలి. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నారంటే ఎవరికి వాళ్ళే సెల్ఫ్ డిఫెన్స్ చేయాలి అంటే అసలు దీని వెనుకున్న ఆలోచన ఏంటి? ఆయన ఏమంటున్నారంటే నిన్న కూడా మాట్లాడారు, దాని గురించే మాట్లాడారు. ఒక ప్రభుత్వాలతోనే కాదు సమాజంలో కూడా మార్పు ఉండాలని చెప్తున్నారు. మన చుట్టూ ఉన్న ఆడపిల్లల్ని మనం ఇబ్బంది పెడతా ఉంటే ఇప్పుడు యాజ్ ఏ పర్సన్గా అందరూ కూడా బాధ్యత తీసుకోవాలని పవన్ కళ్యాణ్ గారు. ప్రభుత్వం ఇప్పుడు ఏదో ఇష్యూ జరిగింది సమాజంలో, పోలీసులు వచ్చేంత వరకు ఒక అమ్మాయిని కూడా ఏడిపిస్తూ ఉండు. అక్కడ పోలీసులు వచ్చేంత వరకు నీలాంటి వాళ్ళు వెయిట్ చేస్తారా? పోలీసులు వచ్చేంత వరకు అట్లా నుంచుని చూస్తారా? లేకపోతే వెళ్ళి ఇంటరప్ట్ చేసి అక్కడ ఏదైనా అమ్మాయిని ఏం జరగకుండా చూస్తారా? ఆయన చెప్పింది అది, సమాజం కూడా బాధ్యత తీసుకోవాలి. అదేవిధంగా ఆడపిల్లలు కూడా డైనమిక్గా ఉండి మగవాళ్ళని ఎదిరించాలి, దానికి సెల్ఫ్ డిఫెన్స్ కూడా నేర్చుకోవాలి అని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. సమాజం ఉంటుంది, ప్రభుత్వం ఇప్పుడు నిన్నకదే చెప్తున్నా, ప్రతిదీ ప్రభుత్వానికి ఆపాదించలేం. మనుషులు సమాజం విలువలతో లేనప్పుడు ప్రభుత్వాలు ఏం చేస్తాయి? ఇప్పుడు ఒక అమ్మాయికి ఎవడో వచ్చి యాసిడ్ పెట్టడానికి వచ్చిండు, నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు కాపాడాల్సిన బాధ్యత ఉందా లేదా? లేదు, పోలీసులు వచ్చేంత వరకు వెయిట్ చేస్తామని చెప్తామా? సో ఆయన చెప్పింది అది, అంటే ఆయన ఒక ప్రాక్టికల్ సిచ్యువేషన్లో చెప్తారు. పోలీస్ స్టేషన్ ఎక్కడో 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది, ఒక మండలంలో ఒక ఊర్లో జరుగుతుంది. ఆ ఊర్లో జరిగినప్పుడు ఆ ఊరు యొక్క సంబంధించిన పౌరులు స్పందించాలా లేదా? అదేవిధంగా ఆ అమ్మాయి కూడా సెల్ఫ్ డిఫెన్స్ అంటే ఏంటంటే స్కూల్ వ్యవస్థ నుంచే విలువలు నేర్పుతో పాటు అమ్మాయిలకు కూడా ఒక ఏ విధంగా ఎదుర్కోవాలనే దాని మీద ట్రైనింగ్ ఇవ్వాలనేది ఆయన చెప్పిన మాట. ఓకేనా. ఇప్పుడు మన ఎన్డీఏ సర్కారు వైఎస్ జగన్ ని, మాజీ సీఎం వైఎస్ జగన్ ని ప్రతిపక్ష నేతగా చూస్తున్నా లేకుంటే జోకర్ గా చూస్తుందా? అట్లా జోకర్ గీకర్ అనాల్సిన అవసరం ఏ రాజకీయ పార్టీకి అవసరం లేదు. ఆయన కూడా ఒక రాజకీయ పార్టీ నడిపిండు. సరే మంచి చేసిన ప్రజల మంచిది, ఆయనకు రాజకీయ పార్టీ వచ్చింది, ఆయనకు 11 సీట్లు వచ్చినట్లునే. ఆయన అనవసరంగా మీరు అన్నట్టు రివర్స్లో చెప్పాలంటే ఆయన జోకర్ చేసుకునే పరిస్థితి కనపడుతూ ఉంది. 11 సీట్లు ఇచ్చి కొంత 35% 40% ఓట్లు ఇచ్చినప్పుడు ప్రతిపక్ష హోదా అనేది అదే కాన్స్టిట్యూషనల్గా వస్తుంది. ఎంత 10% సీట్సా, లేకపోతే కాన్స్టిట్యూషనల్ థింగ్ అది. నువ్వు నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తా అంటే కరెక్ట్ కాదు. నువ్వు రోజు చెప్తా ఉన్నావు టీవీలలో మనకు 40% మంది ఓట్లు వేశారు, 35% మంది ఓట్లు వేశారు. మనం 35% ఓట్లు వేసినప్పుడు అసెంబ్లీకి వచ్చి ఒక బాధ్యత గల వ్యక్తిగా నువ్వు వచ్చి ప్రజా సమస్యల మీద అడగాల్సిన అవసరం ఉందా లేదా? దానికి ఎవరి మీద బెదిరిస్తుండు? పవన్ కళ్యాణ్ గారి మీద, చంద్రబాబు నాయుడు మీద అలిగితే ఎవరికి నష్టం? ఆయనకు నష్టం, ప్రజలకు నష్టం. ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారు, నువ్వు అసెంబ్లీకి వచ్చి నీకు ఎంత టైం కావాలో అంత టైం ఇస్తాం, నీ ఎమ్మెల్యేలకు ఎంత టైం కావాలో అంత టైం ఇస్తాం, నిర్ణయాత్మకంగా ప్రభుత్వం చేసే మంచి పనులని మంచి చేస్తే మంచను, లేదు ఈ ఇబ్బందులు ఉన్నాయి మేము ప్రతిపక్షంగా అడుగుతున్నామంటే అడగమని ఇంతకన్నా చెప్తున్నారు. ఎంతకన్నా ఎవరైనా చెప్పగలరా? ఆయన ఇప్పటికీ కూడా ఆయన మైండ్ సెట్ మారలేదు, ఆయన సైకో స్వభావం మారలేదు.
నీకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే ఒక పద్ధతి ఉంటది. నీకు ఒక సర్టెన్ సీట్స్ వస్తేనే నీకు ప్రతిపక్ష హోదా ఇస్తారు. నీకు అన్ని సీట్లు తెచ్చుకున్నప్పుడు నీకు ప్రతిపక్ష హోదా ఎందుకు ఇస్తారు? ప్రతిపక్ష నేత ఎందుకు ఇస్తారు? నాకు అనిపించేది అంటే వ్యక్తిగతంగా ఆయన ఒక సాకుగా చూస్తున్నాను చెప్పాలి. ఎందుకంటే ఆయన వైనాట్ 175 అని గర్వంగా ప్రౌడ్తో అందరినీ తిట్టి ఈరోజు ఆ ముఖం ఆయన ఫేస్ చేయడానికి ఈరోజు అసెంబ్లీలో లేదు కాబట్టి ఆయన రాలేదని నేను అనుకుంటున్నా. ఇది ఒక సాకుగా చూపిస్తున్నారు అయితే నాకు అర్థమైంది. ఇప్పుడు గతంలో కూడా ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రం నుంచి యువత మన తెలంగాణకు వలసలు వచ్చారు ఉపాధి కోసం. ఇప్పుడు కూడా అక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఉపాధి కల్పించే ప్రయత్నాలు ఏం జరగట్లేదు, అది జరుగుతుందని మాకు నమ్మకోలేదని చెప్పేసి చాలా మంది యువత చెప్తా ఉన్నారు. సపోజ్ మీరు రేపు పొద్దున ఒక స్టూడియో పెట్టుకోవాలనుకుంటున్నారు, ఎన్ని రోజుల్లో స్టూడియో పెట్టుకుంటారు? ఎన్ని రోజులు పట్టిద్ది? మేము పెట్టుకోవాలంటే మా ప్లానింగ్ బట్టి మేము పెట్టుకున్నాం. అదే అది చిన్నదా పెద్దదా లేకుంటే ఏందనేది మేము మా ఎస్టిమేషన్ బట్టి మా రిక్వైర్మెంట్ చిన్న స్టూడియో పెట్టడానికి ఎంత రోజులు పట్టింది? చిన్న స్టూడియో అంటే దాంట్లో ఎంతది కావాలి? ఒక చిన్న స్టూడియో ఒక 20 మంది ఎంప్లాయీస్ తో మీరు ఒక స్టూడియో పెట్టుకోవాలనుకుంటున్నారు. ఒక 1 వీక్ లో అంటే ఫాస్ట్ వర్క్ చేస్తే ఒక 1 వీక్ లో అయిపోతుంది. సార్ 1 వీక్ అన్నా పడుతుందిగా. మేము డెడికేషన్ వేల మందికి ఉపాధి కల్పించే పరిశ్రమ పెట్టడానికి ఎన్ని రోజులు అవుతుంది? ఒక బిల్డింగ్ కట్టడానికి ఎన్ని రోజులు అవుతుంది? ఊళ్ళో ఒక చిన్న 2 BHK కట్టుకోవాలి, ఎన్ని రోజులు అవుతుంది? పడుతుంది, 3-4 నెలలు పడుతుంది కదా. మరి 3.5 months అయింది వచ్చి. ఉపాధి కల్పనకి ఇనిషియేషన్ జరుగుతుంది, పాలసీ మేకింగ్ జరుగుతుంది. పాలసీ మేకింగ్ ఇప్పుడు ఒక రోజులో ఉపాధి కల్పన జరుగుతుంది. హైదరాబాద్ ఒక రోజులో కట్టారా? హైదరాబాద్ 300-400 సంవత్సరాల నుంచి కడితే ఈ స్థాయికి వచ్చింది. ఒక్క రోజు అవ్వలేదు కదా హైదరాబాద్. అదేవిధంగా అక్కడ ఉపాధి కల్పన, అక్కడ చాలా కోస్టల్ ఏరియా ఉంది, సహజ వనరులు ఉన్నాయి, అగ్రికల్చర్ మంచిగా ఉంటుంది, అదేవిధంగా ఆక్వా పరిశ్రమ ఉంది. సో అక్కడ తగ్గట్టు అక్కడ ఉన్న పరిస్థితులు తగ్గట్టు పాలసీ మేకింగ్ అన్ని డిపార్ట్మెంట్లలో. ఒక డిపార్ట్మెంట్ ఒక జాబ్స్ అంటే సాఫ్ట్వేర్ అనే పరిస్థితి సమాజంలో వచ్చింది. సాఫ్ట్వేర్ ఒక్కటే జాబ్ కాదు, ఉపాధి కల్పన అనేది చాలా రంగాల్లో ఉంటుంది. ఆక్వాలో ఉంటుంది, వ్యవసాయంలో ఉంటుంది, ఫార్మాలో ఉంటుంది, తర్వాత ఇంకా ఏదైనా ఎలక్ట్రానిక్స్ తీసుకొస్తే ఎలక్ట్రానిక్స్లో ఉంటుంది. సో అన్ని పరిశ్రమలో ఉంటుంది కాబట్టి దాని పాలసీ మేకింగ్ చాలా జాగ్రత్త. ఒకనొక టైంలో పాలసీ మేకింగ్ ఉంది. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎంతసేపటికి పప్పు బల్ల లెక్క సంక్షేమ పథకాలను పంచే పరిస్థితి తప్ప ఒక పరిశ్రమ తెచ్చింది లేదు, ఒక ఉపాధి కల్పన తెచ్చింది. ఇంకోటి శాంతి భద్రతలు. ఎప్పుడైనా ఇప్పుడు ఇది ప్రైవేటీకరణ అయిపోయిన తర్వాత అన్ని ప్రభుత్వమే తీసుకోవాల్సిన అవసరం. భూమి ఇస్తే ఎవడొకొచ్చి పరిశ్రమ పెడతారు, కానీ అక్కడ శాంతి భద్రతలు లేకపోవడం వల్ల 5 సంవత్సరాల్లో కూడా ఒక్క ఇండస్ట్రియలిస్ట్ కానీ ఒక పారిశ్రామికవేత్త కానీ ఆంధ్రప్రదేశ్లో వచ్చి పెట్టుబడి పెట్టడానికి రెడీ లేరు. కానీ ఈ రోజున శాంతి భద్రతలన్నీ అందుబాటులో ఉన్నాయి. వచ్చిన ప్రతి పారిశ్రామికవేత్తకి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని వనరులు అందించి విధంగా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం అక్కడ చర్యలు తీసుకుంటుంది. అదేవిధంగా పాలసీ మేకింగ్ చేస్తుంది, వాళ్ళకి ప్రోత్సాహాలకు అందిస్తుంది. మీరు అంటే కమింగ్ 3.5 years 4 yearsలో చాలా పెద్ద ఎత్తున ఉపాధి కల్పన ఆంధ్రప్రదేశ్లో జరగబోతుంది. దాంట్లో ఎటువంటి సందేహాలు. మీరేమో ఇప్పుడు కొన్ని శాఖలకి మంత్రిగా ఉన్నారు, ఇప్పుడు డిప్యూటీ సీఎం మా పవన్ కళ్యాణ్ ఏదైనా చేస్తాడో వాటి గురించి ఒక ప్రణాళిక ఉంది, ఖచ్చితంగా అవుతుంది అని చెప్పేసి మీరు ఇంత కాన్ఫిడెన్స్ చెప్తున్నారు. కానీ ఇక్కడ యువత ఏమంటుందంటే ఆయన డిప్యూటీ సీఎం అయినా కానీ మళ్ళీ సినిమా రంగంలోకి మొగ్గు చూపుతుండు, దాని మీద పోతలేదని చెప్పేసి అంటున్నారు చాలా మంది. డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఏ రోజు పవన్ కళ్యాణ్ గారు షూటింగ్ చేశారు? అంటే చేశారు, చేశారు చేస్తున్నారు. నేనేమంటున్నా, ఒక మనిషి మీరు ఎన్ని గంటలు పనిచేస్తారు? 16 గంటలు పనిచేస్తారు. నేను ఎన్ని గంటలు అంటే హైయెస్ట్ ఒక మనిషి 16 గంటలు పనిచేస్తారు. ఆయన 18 నుంచి 19 గంటలు పనిచేస్తారు. ఆయన 19 గంటలు పనిచేస్తారు. నేనేమంటున్నా అంటే ఇప్పుడు సినిమా చేయడం వల్ల ఆయనకి ఏం ఉపయోగం? సినిమా చేయడం వల్ల ఏం ఉపయోగం? ఇప్పుడు గతంలో నేను ఒక సినిమా చేస్తే ఇన్ని పైసలు వస్తాయి, ఆ పైసలనే నేను ఇక్కడ ఖర్చు పెట్టుకున్నా. దేనికి ఖర్చు పెడుతున్నా? పార్టీకి ఖర్చు పెడుతున్నా అని చెప్పాను. పార్టీ దేనికోసం నడుస్తుంది? ప్రజల కోసం నడుస్తుంది. ఆయన సినిమా కాజ్ కూడా ఆయన పార్టీని నడపడానికి వాడుకునే డబ్బుల కోసం తీస్తున్నాడు. పార్టీ ఎందుకు నడుపుతుండో? ప్రజల కోసం నడుపుతున్నాడు. అంతే తప్ప ఆయన కోట్లు గడించి విల్లాలు కట్టుకోవాలనుకుంటున్నా, లేకపోతే ఆస్తులు కొనుక్కోవాలనుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే ఖచ్చితంగా కొన్ని సినిమాలు పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు ఒక నిర్మాత హరిహర వీరమల నిర్మాతే ఉన్నాడు, 100 కోట్ల పైన ఇన్వెస్ట్ చేసి ఆయన మీద నమ్మకంతో పెట్టిండు. మరి ఆయన మోసం చేయమంటారా? ఆయన అప్పటికీ పవన్ కళ్యాణ్ గారు ఎంతో కొంత ప్రజలకు ఎక్కువ టైం ఇవ్వడం వల్ల ఆ నిర్మాత ఒక్క పర్సనే నష్టపోయినట్లే కదా. వాళ్ళతో పవన్ కళ్యాణ్ గారు సాన్నిహితం. ఇప్పుడు తర్వాత ఓజీ ఉంది, సగం షూటింగ్ అయిపోయి అట్లా ఉంది. మరి ఏం పరిస్థితి? సో ఆయన అందుకే ఏం చేస్తున్నారు, 15 గంటలు 16 గంటలు పనిచేయాల్సిన వ్యక్తి 19 గంటలు పనిచేస్తాడు. ఇంకా ఇప్పుడు షూటింగ్ స్టార్ట్ అవ్వాలి. ఆ రోజున 15-16 గంటలు ప్రజలకు ప్రభుత్వానికి టైం ఇచ్చి 2-3 గంటలు షూటింగ్ చేసుకుంటాడు. అంతే తప్ప ప్రజలు ఈ 3.5 నెలల్లో మీకు పవన్ కళ్యాణ్ లైఫ్ స్టైల్ తెలియదు. నేను చూస్తా కాబట్టి నాకు తెలుస్తుంది పవన్ కళ్యాణ్ లైఫ్ స్టైల్. నాకు చెప్తున్నా ఖచ్చితంగా ఆయన నిద్రపోకుండా కూడా 24 గంటలు పనిచేసిన. ఎన్ని రోజులు ఒక మనిషి ఎన్ని రోజులు నిద్రపోకుండా ఉంటాడు?
చెప్పండి అన్న, సో మీ నేను పవన్ కళ్యాణ్ ఏమంటున్నాను గురించి మీకే తెలుసు కదా, సో మీకే అడుగుతాను. నేనేమంటున్నా అంటే ప్రజలకు టైం ఇవ్వకుండా పనిచేసే పద్ధతి ఉండరు. ఇన్ని 10 సంవత్సరాలు ఎందుకు కష్టపడాడు పవన్ కళ్యాణ్ గారి కోసం? ప్రజలకు సేవ చేయడానికి కష్టపడాడుగా. సో ప్రజలకు ఇప్పుడు ఇంకోటి సినిమాలు అనేది ఆయనకి డబ్బుల కోసం చేసేది కాదు కదండి. అది ఆయన ఎందుకు చేస్తుండో ఒక కమిట్మెంట్లోనే చేయాలి. అది ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేయాలి. 3.5 నెలలు ఉండు. 3.5 నెలలు 24 hours ఆయన మంగళగిరి పార్టీ ఆఫీస్ ఉంటుంది మాకు. మంగళగిరి పార్టీ ఆఫీస్లోనే ఆయన ఇల్లు. అక్కడే క్యాంప్ ఆఫీసు. అక్కడే తింటాడు, అక్కడే ఉంటాడు. 24 గంటలు అధికారులకి ప్రజలకు అందుబాటులో ఉంటుంది. ఈ 3.5-4 months నుంచి ఇంకెక్కడ ఒక్క నిమిషం కూడా ఎక్కడ ఆయన సార్ ఎక్కడ హైదరాబాద్లో ఉండట్లేదు ఆయన. మంగళగిరి పార్టీ ఆఫీస్ మీకు తెలిసే ఉంటుంది, సెంట్రల్ ఆఫీసు. అక్కడే ఆయన ఇల్లు, ఆయనకు ఒక రూము అంతా అక్కడే మొత్తం అరేంజ్మెంట్ ఉంటుంది. 24 గంటలు అక్కడే ఉంటాడు. మరి ఇంకా ఆయన ఎక్కువ ప్రజలకు టైం ఇవ్వాలా? అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తన రాజకీయ భవిష్యత్తు గురించి ఆలోచించడంటారా? తన రాజకీయ భవిష్యత్తు ఆలోచించుకోవాలనుకుంటే ఎప్పుడో సెంట్రల్ మినిస్టర్ ఇప్పుడు కాదు, 2014లో పార్టీ పెట్టినప్పుడే ఆయన రాజకీయ భవిష్యత్తు ఆలోచించుకోవాలి. ప్రజల గురించి మాలాంటి యువకులు కొత్తగా రాజకీయాలను ఆలోచించింది కాబట్టి 10 సంవత్సరాలు పట్టింది. లేదు 2014లో మోడీ గారిని కలిసినప్పుడే నాకు సెంట్రల్ మినిస్టర్ ఉండి నేను ఇది పరిస్థితి అంటే ఎవరా? లేదు 2014లో ఆయన సపోర్ట్ చేసిన బీజేపీ గెలిచింది సెంట్రల్లో, ఇక్కడ టీడీపీ గెలిచింది. ఒక్క పదవన్న తీసుకున్న 5 yearsలో చూపింది.